హలో, ఇవాళ ఏమన్నా కొత్తగా కనిపిస్తుందా? ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉంది, ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. నేను క్రికెట్ ఫ్యాన్నే, కాకపోతే ఆర్సీబీ అంటే ఒక మెట్టు ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి కాకపోయినా అట్లీస్ట్ ఫ్రమ్ 8 to 9 years ఆర్సీబీ పిచ్ మాత్రం బాగా ఉంది. ఆర్సీబీ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ మీ. ఎమోషన్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఒక పని చేద్దాము అని కూర్చున్నప్పుడు ఆ పని ఎన్నిసార్లు ఆగిపోయినా, ఎంతమంది అడ్డుకట్టలు వేసినా ఫైనల్లీ ఆ పనిని ఎలా సాధించాము అనేది నేర్పిస్తుంది నాకు ఆర్సీబీ. ఓడిపోతున్న ప్రతిసారి తెలియని బాధ, గెలిచిన ప్రతిసారి వచ్చే ఆనందం, అది లీగ్ ఫేజ్ అయినా, ఫైనల్ మ్యాచ్ అయినా, ప్లే ఆఫ్స్ అయినా, 1% ఛాన్స్ నుంచి ఎవరైనా 100%కి చేయగలరా? మా ఆర్సీబీ చేసింది. ప్లే ఆఫ్స్ ఆడమే మా సీజన్. ప్రజెంట్ సీజన్ ఎల్ఎస్జీ అండ్ ముంబై, దే వర్ స్ట్రగలింగ్. లైక్ 6%, 8% ఉన్నాయి వాళ్ళకి ఛాన్సెస్ ప్లే ఆఫ్స్కి. దే వర్ స్ట్రగలింగ్. వాళ్ళ పని అయిపోయినట్టే అని ఫిక్స్ అయిపోయారు అందరూ. బట్ మై ఆర్సీబీ హ్యావ్ మేడ్ దట్. నేను వేరే టీమ్స్కి సపోర్ట్ చేయను అని కాదు. ఐ లైక్ ముంబై, ఐ లైక్ చెన్నై, ఐ లైక్ హైదరాబాద్, మై హోమ్ టీమ్. బట్ ఆర్సీబీ ఈజ్ పర్సనల్లీ కనెక్టెడ్ టు మై హార్ట్ బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. అంటే విరాట్ కోహ్లీ రాకముందు నుంచి గెయిల్, ఏబిడి, దట్ టీమ్ ఈజ్ సంథింగ్ ఎల్స్ మోర్ దాన్ విరాట్ కోహ్లీ. మై ఎమోషన్స్, మై మూడ్, ఎవ్రీథింగ్, ప్రతిదీ ఆర్సీబీ మ్యాచ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ వాళ్ళు మ్యాచ్ ఆడి గెలిస్తే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇక నెక్స్ట్ డే మొత్తం ఐ విల్ బీ ఆన్ దట్ మూడ్. ఇంకేం చదువున్నా, కమ్ ఆన్, yes we can do this. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయిందా అంతే కదా, ఐ విల్ గో కంప్లీట్ సైలెంట్. నెక్స్ట్ డే ఓకే కమ్ ఆన్ చేద్దాం, లెట్స్ డూ. అది దట్ వాజ్ మై సిచ్యువేషన్ వెన్ ఆర్సీబీ మ్యాచెస్ గోన్. ఫ్రమ్ పాస్ట్ 8 years నేను ఆర్సీబీ ఫ్యాన్. గెలిచిన ప్రతిసారి ఆర్సీబీకే సపోర్ట్ చేశా, ఓడిపోయిన ప్రతిసారి ఆర్సీబీకే సపోర్ట్ చేశా. గెలిచిన ప్రతిసారి పక్క టీమునేమి తొక్కేసి మాట్లాడలేదు, ఓడిపోయిన ప్రతిసారి వాళ్ళు ఏమన్నా నేను చూస్తూ ఊరుకోలేదు. ద ఫైనల్ మ్యాచ్ ఇన్ 2025 June 3rd, ఆ రోజు ఐ వాజ్ వేరింగ్ అ రెడ్ షర్ట్. నా దగ్గర అప్పటికి ఆర్సీబీ జెర్సీ లేదు. బికాస్ మాకు స్టార్ వచ్చాకే నేను ఆర్సీబీ జెర్సీ కొనుక్కుంటా బై అని కూర్చున్నా. నేను కప్పు గెలిచిన తర్వాత ఐ గాట్ దిస్ జెర్సీ విత్ అ స్టార్ ఆన్ ఇట్. మాకు స్టార్ వచ్చింది. ఓకే కమాన్, ఆ రోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. లాస్ట్ ఓవర్ ఆఫ్ దట్ మ్యాచ్, దాట్ డే ఐ వాంట్ టు షౌట్. ఎంత గట్టిగా అరుద్దామో అంత గట్టిగా అరుద్దాం అనుకున్నా. ఐ వాజ్ రెడీ ఫర్ ద విన్. ఇంకా గెలిచేసాము, గెలవంగానే అరవాలి, రచ్చ చేయాలి, గోల చేయాలి, బయటికి వెళ్ళిపోవాలి, ఇన్ దాట్ మూడ్. బట్ వెన్ ఐ సా ద మ్యాన్ విరాట్ కోహ్లీ వాజ్ హ్యావింగ్ tears in his eyes, that made me cry like hell. నేను ఏడ్చా ఆ రోజు. ఆ మ్యాచ్ చూసి నేను ఆ రోజు దాట్ మూమెంట్ ఎలా అయితే ఏడ్చానో టిల్ టుడే, నేను ఇప్పటికీ ఆ మ్యాచ్ అలా టీవీలో హైలైట్స్ పెట్టుకొని ఐ విల్ డెఫినెట్లీ క్రై అట్ ద ఎండింగ్ బాల్. నేను అట్లానే ఏడుస్తా. నాకు ఆర్సీబీ మీద ఉన్న పిచ్చి చూసి మా బావ, హీఈస్ అ ప్యూర్ ఫ్యాన్ ఆఫ్ సిఎస్కే, మా బావ నాకు ఈ కిట్ గిఫ్ట్ చేశాడు. I have got this RCB Kinder Joy. దీంతో పాటు నాకు ఇదిగో కీ చైన్ కూడా వచ్చింది. ఆర్సీబీ కీ చైన్, విరాట్ కోహ్లీ కీ చైన్. అండ్ దెన్ దిస్ కార్డ్
The only red flag I would fall for. Me too. The only red flag. See, I have Virat photo, and దాంతో పాటు I got this bujji cute bracelet where it shows 18 and RCB on it. ఇవన్నీ కాకుండా I got 2 special stickers. ఓకే, నేను వాటిని ఇలా నా ల్యాప్టాప్ మీద స్టిక్ చేసుకున్నా. ఇదిగో, హియర్ ఇట్ కమ్స్ విరాట్ కోహ్లీ విత్ ఆర్సీబీ అండ్ హియర్ ఆర్సీబీ లోగో. అంత పిచ్చి నాకు. ఏదేమైనా ఆర్సీబీ గెలిచిన, ఓడిపోయినా, ఇంకో కప్పు కొట్టినా, కొట్టకపోయినా, ఫైనల్స్ ఆడినా, ఆడకపోయినా, ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోయినా, ఎవరేమన్నా 49 అన్నా, ఎనీథింగ్ దే కంట్రోల్, ఐ స్టిల్ లవ్ ఆర్సీబీ, ఐ స్టిల్ సపోర్ట్ ఆర్సీబీ. ఇవాళ మ్యాచ్ ఏమైనా, ఆర్సీబీ గెలిచినా ఓడిపోయినా, ఐ స్టిల్ లవ్ మై పుజ్జి ఆర్సీబీ. థ్యాంక్ యూ, బాయ్. ఈ సలకం నందు